హలో అండి, నా పేరు మహతి. నేను ఇప్పుడు చెప్పే కథ కొచ్చెర్లకోట ఎస్వి నరసింహారావు గారు రాసిన అమ్మ దీవెన. మీ అమ్మ మా అమ్మలా కాదు కదా, పాపం చాలా మంచిది. తనకున్న కసి కోపం లోపలే అణగదొక్కి పైకి మాత్రం చాలా మామూలుగా అంది ఆర్ణవి. అవును, అందరూ అలా ఉండలేరు. పని ధ్యాసలో పరధ్యానంగా కూతురు మాటకి వంత పాడింది కౌముది. అవును, మీ అమ్మ పోలికలు మా అమ్మకి ఎందుకు రాలేదంటావు? అప్పటికి విషయం అర్థమై, రాకేం ఎంచక్కా వచ్చాయి, మీ అమ్మే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని తమాయించుకుంటోంది. నువ్వు ఇప్పుడు చూస్తున్నావు మీ అమ్మమ్మని. అప్పట్లో అయితేనా తను చెప్పిన దానికి తేడా చేస్తే మాకు చాకిరో పెట్టేసేది. సరదాగా కొన్నాళ్ల పాటు మా అమ్మ ఏం చేసేదో నన్ను చేసి చూపించమంటావా? కవ్వింపుగా కూతుర్ని అడిగింది. ఏం కాదు, అమ్మమ్మ చాలా మంచిది. ఇప్పుడు అలాగే కనిపిస్తుంది. నా పెళ్లి కాకముందు చూడాల్సింది అస్సలు సిసలు అమ్మమ్మని. నేను నమ్మను. నువ్వు నమ్మవని నాకు తెలుసు. అయినా ఇలాంటివన్నీ అర్థం కావాలంటే నీకు కూడా పెళ్ళై నీ ఇలాంటి తిక్కల పిల్ల పుట్టుకురావాలి. ఆమె మాటల్లో కొంత అసహనం ఉన్నా, ఎంతైనా కూతురి కాలిలో ముళ్ళు దిగితే తను నొప్పితో విలవిల్లాడిపోయే తల్లి కదా. ఆ సాధింపు వెనక ఒక దీవెన కూడా దాక్కునుంది. అదే మరి, ఏమన్నా ఆ మాటే అంటావు. సర్రున కోపం వచ్చింది ఆర్ణవికి. కోపానికేం తక్కువ లేదు. నీ పెళ్ళయ్యాక నేను మంచిగానే కనపడతానులే, సణుక్కుంది కౌముది. ఒకరోజు, అమ్మా, అరకు వ్యాలీ ఎక్స్కర్షన్కి వెళతాను అడిగింది ఆర్ణవి. వద్దులే తల్లి, అసలే చలికాలం. అయినా నాన్న ఒప్పుకోవాలి కదా. నువ్వు సరే అంటే వెళ్ళమన్నాడు నాన్న. ఆయనకేం, నాలుక చివరి నుంచి అనేసి నా మెడకు చుట్టేస్తారు. మంచి చెడు ఆలోచించక్కర్లేదా? మొన్నే కదా నీకు జ్వరం వచ్చి తగ్గింది. ఇంత వెంటనే వెళితే మళ్ళీ జ్వరం తిరగబెడితే ఎంత కష్టం. ఆలోచన లేకపోతే ఎలా? భర్త మీద విసుక్కుంటూ కూతురికి కాదని చెప్పేసింది కౌముది. పర్వాలేదమ్మా, ఫ్రెండ్స్ అందరూ వెళుతున్నారు. నాకైతే వద్దనిపిస్తోంది, నిష్కర్షగా చెప్పేసింది. అన్నిటికీ అలా అంటావేంటి? విసుక్కుంది. రేపు నువ్వు అమ్మయ్యాక తెలుస్తుందిలే. నీలా కాదు, నేను నా పిల్లల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపించేస్తాను, పౌరుషంగా చెప్పింది. అది చూద్దాం, చిన్నగా నవ్వింది కౌముది. ఈ కాలం పిల్లలు మామూలేగా. చివరికి కూతురు మాటే నెగ్గింది. ఆర్ణవి ఇంటర్, ఇంజనీరింగ్ చదివే టైంలో ఇలాంటివి చాలానే జరిగాయి. దాంతో పాపం కౌముది మీద అన్నిటికీ వద్దంటుంది అన్న ముద్ర పడిపోయింది. ఓ రోజు రాత్రి తండ్రి కూతురు కలిసి చిన్న మీటింగ్ ఏర్పాటు చేశారు. వంట వద్దని బయట నుంచి బిర్యానీ అవి ఆర్డర్ చేసి తిన్న తర్వాత తీరిగ్గా కౌముదిని ముగ్గులోకి లాగారు. విషయం ఏమిటంటే, ఆర్ణవి ఎంఎస్ చేయడానికి యుఎస్ వెళదామని సరదా పడుతోంది. తండ్రి పెద్దగా అభ్యంతరం పెట్టలేదు. కౌముదికి మెల్లిగా విషయం చెప్పి ఒప్పించాలనే ప్రయత్నం. నేను చచ్చినా ఒప్పుకోను, ఖరాఖండిగా చెప్పేసింది కౌముది. అది కాదమ్మా, కూతురు మాట వినిపించుకోకుండా, నువ్వు మాకు ఒక్కదానివి, 4 ఏళ్లలో నువ్వు వెనక్కి వస్తానంటున్నావు, కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళెవరూ తిరిగొచ్చిన దాఖలాలు లేవు. నువ్వు పుట్టాక నిన్ను ఒక్కరోజైనా వదిలి ఉండలేదు. ఇప్పుడు నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతానంటున్నావు? కళ్ళ నీళ్ళు తిప్పేసింది. అది కాదమ్మా, మా ఫ్రెండ్స్ అందరూ వెళుతున్నారు అంటూ రకరకాలుగా తల్లిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది ఆర్ణవి. ఇప్పుడు నీకు అర్థం కాదులే. నీకు కూడా ఒక చంటిది పుట్టి అది నిన్ను వదిలేసిపోతానంటే తెలిసొస్తుంది. అబ్బా, మళ్ళీ అదే మాట అని తల కొట్టుకొని, కన్న కూతుర్నే శపిస్తున్నావా అని అడిగింది. ఏం మరి, నీ కూతురు నేను వదిలి వెళ్ళడం శాపమా? ఇప్పుడు నా కూతురు అమెరికా వెళతానంటే నాకు వరమా? నిలేసింది కౌముది. అది కాదు కౌముది, నీ ఫ్రెండ్ విశాల కూతుర్ని పంపలేదా? పాపం ఆర్ణవి సరదా పడుతోంది కదా. అయినా ఈ కాలంలో అమెరికాని దూరం కింద ఎవరూ చూడట్లేదు. మనం కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు.
దాని ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించాలి కదా. మీకు దానికి ఇష్టమైతే నన్ను అడిగేదేముంది, మీ ఇద్దరికీ నచ్చినట్టు చేయండి. కౌముదికి కష్టం తోచినట్టు అర్థమైంది శ్రోతలకి. అప్పటికి ఊరుకున్న ఆర్నవి అమెరికా ప్రయత్నాలు ఆపలేదు. తండ్రి కూతురు కలిసి గుట్టుగా అమెరికా కాలేజీలో సీట్ వచ్చేదాకా చెప్పకుండా ఫీజు కట్టే ముందు మళ్ళీ ఒకసారి కదిపారు. కూతురు యుఎస్ ప్రయాణం మానేసిందని సంతోషపడుతున్న కౌముదికి చాలా బాధ అనిపించింది. మీ ఇద్దరికీ ఇష్టమైతే నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు అని ముభావంగా చెప్పేసి ఆ క్షణం నుంచి వాళ్లతో అవసరం ఉన్నా మాట్లాడటం మానేసింది. వాళ్ళు ఏదన్నా అడిగితే అంటి ముట్టనట్టు జవాబు ఇవ్వడం మొదలెట్టింది. ఈలోగా అనుకుని సంఘటన ఒకటి జరిగింది. రా అన్నయ్య, ఫోన్ అయినా చేయకుండా వచ్చావు, అంతా కులాసానా అంటూ ఊరు నుంచి దిగిన అన్నగారిని ప్రేమగా ఆహ్వానించింది కౌముది. మాయా, అత్తయ్య ఎలా ఉంది అంటే, నా గురించి ఏం అడగవా? అత్తయ్య ఎక్కువైందా నీకు? అన్యాయం కదా. జాలిగా మొహం పెట్టాడు కిషోర్. నువ్వు బాగానే కనిపిస్తున్నావు కదా. చేతులతో ఆయన లావైనట్టు చూపిస్తూ నవ్వింది ఆర్నవి. బాగా లావయ్యానంటావా? నవ్వుతూ అడిగాడు మేనకోడల్ని. ఓ గుప్పెడు పొట్టొస్తే మంచిదే లేరా, అది అలాగే అంటుంది అన్నయ్యని సమర్థించింది కౌముది. బావగారు లేరా? అబ్బో, అంత గౌరవం ఎప్పటి నుంచి నాయనా? అప్పుడే ఇంట్లోకి అడుగుపెడుతూ ఆశ్చర్యంగా అడిగాడు ఆర్నవి తండ్రి. ఏం చేస్తాం, ఒక్కోసారి ఎలాంటి వాళ్ళకైనా గౌరవం ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఏమిటా నీ ఉద్దేశం? అంతే. ఇద్దరు పెద్దగా నవ్వుకున్నారు. కారణం, ఇద్దరు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. భోజనాలు చేస్తుండగా అసలు విషయం బయటపెట్టాడు కిషోర్. మనం అనుకుంటే సరిపోదన్నయ్య, వాళ్ళ ఉద్దేశాలు వేరేగా ఉన్నాయి. ఆయన గారు కూతుర్ని అమెరికా పంపుతారట చదువులకి. చాలా కష్టంగా చెప్పింది కౌముది. అమ్మకి అంత బాధగా ఉందా అనిపించింది ఆర్నవికి. తండ్రి మొహం చూసింది కొంచెం బేలగా. ఎప్పుడు వెళుతున్నావు అమెరికా? మావయ్య ప్రశ్నకి వెర్రి నవ్వు నవ్వి, ఇంకా ఏం తెలియదు అంది. విమానం ఎక్కే ముందు రోజు చెబుతారులే అన్నయ్య. అదేమిటమ్మా అలా అంటావు? బాధగా అంది ఆర్నవి. చూడు చెల్లమ్మ, దానికి ఇష్టమై వెళతానంటే నువ్వు అడ్డు పెట్టకూడదు. ఈ రోజుల్లో ఎంతమంది వెళ్ళట్లేదు? అంతేలే అన్నయ్య, ఈ కష్టం తెలియాలంటే దానికి కూడా ఓ కూతురు పుట్టాలి. అబ్బా, మళ్ళీ మొదలెట్టింది. ఇరిటేషన్ వచ్చేసింది ఆర్నవికి. సాయంత్రం తిరిగి వెళ్లే ముందు, ఆర్నవి అమెరికా విషయం తెలిసాక నా ప్రపోజల్ గురించి ఇంకా ఏం మాట్లాడలేకపోతున్నాను. చెల్లెల దగ్గర సెలవు తీసుకుంటూ అన్నాడు కిషోర్. ఏం చేస్తాం, మనం చాలానే అనుకుంటాం. మన చేతుల్లో ఏమీ లేదు. వదిన్ని ఏమీ అనుకోవద్దని చెప్పు. విశ్వాగాడికి నా తరఫున సారీ చెప్పు బాధపడింది కౌముది. రాత్రి మళ్ళీ ఒక చిన్న మీటింగ్. తాడో పేడో తేల్చేసి తల్లిని ఒప్పించాలని ఆర్నవి ప్రయత్నం. అయితే ఆమె ఆశ్చర్యపోయేలా తండ్రి స్వరం మారిపోయింది. అది కాదు నాన్న. లేదు తల్లి, నేను చెప్పేది విను ముందు. తర్వాత నీకు నచ్చిన నిర్ణయం తీసుకో. అమ్మా నేను కూడా కాదనం. తల్లి తరఫున కూడా హామీ ఇచ్చాడు. విశ్వ మంచివాడు. సీఏ పాస్ అయి హైదరాబాద్లో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఆస్తులు బాగానే ఉన్నాయి. వాడు నిన్ను ఇష్టపడ్డాడని, కానీ నిజానికి అలాంటి సంబంధం తేవడం కొంచెం కష్టమే తల్లి. పైగా వాళ్ళొచ్చి నిన్ను ఇమ్మని అడుగుతున్నారు. ముఖ్యంగా అత్తయ్య మావయ్య చాలా మంచివాళ్ళు. అవకాశాలు అస్తమానం రావు. ఇప్పుడు వదిలేస్తే తర్వాత బాధపడాల్సి వస్తుందేమో, ఆలోచించు. ఆర్నవికి ఉడుకుమోతనంగా ఉంది. ఒరే విశ్వ, ఎంత చెప్పాను నాకు యుఎస్ వెళ్ళడం ఒక పెద్ద డ్రీమ్ అని. ఒక్క 4 ఏళ్ళు పెళ్లికి ఆగమంటే వినవా? నీ పని ఇప్పుడు కాదు. పైగా మావయ్యను పంపించి నన్ను ఇరికిస్తావా? లోపల రగిలిపోతోంది ఆర్నవి. నిజానికి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నా ఇటు అటు పెద్దలకి ఏమాత్రం తెలియకుండా జాగ్రత్త పడ్డారు. నువ్వేం మాట్లాడవేం అన్న భర్త వైపు నిర్లిప్తంగా చూసింది కౌముది. నా మాటకి ఏమాత్రం విలువలేనప్పుడు మాట్లాడే ఏం ప్రయోజనం? ఇంకా లాభం లేదని
నాకు విశ్వాన్ని చేసుకోవడానికి అభ్యంతరం లేదు. మనసులో మాటని బయటపెట్టే అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేక చెప్పేసింది ఆర్ణవి. వింటోన్న ఇద్దరి మొహాలు వెలిగిపోయాయి. కానీ యుఎస్ వెళ్ళొచ్చాకైతే ఓకే, అంటే 4 ఏళ్ళు ఆగాలి మరి. కూతురు ఒప్పుకోవడంతో మురిసిపోయి మర్నాడే బామ్మర్ది ఊరికి ప్రయాణం అయ్యారు. 4 ఏళ్ళు ఆగడం సమస్య కాదు, కానీ మా అమ్మ నాన్న బాగుండగా వాడికి పెళ్లి చేసేయాలని నా తాపత్రయం. వదిన మాటకి ఏం చెప్పాలో తెలియక కూతురు వంక చూసింది కౌముది. అందరూ 10 సార్లు చెప్పిన మీదట తప్పనిసరి కొంత అయిష్టంగానే ఆర్ణవి సరే అంది. ఫోన్లో మాత్రం విశ్వాన్ని వాయించేసింది. అది కాదే బాబు, మా అమ్మమ్మ తాతయ్య బాగుండగానే పెళ్లి చేయాలని అమ్మ పట్టు. దానికి నేను ఎదురు చెప్పలేకపోయాను, సారీనే బతిమాలాడు. అందరూ ఆనందంగా భోజనాలు చేస్తుండగా, ఇందాక ఒప్పుకున్నాను కానీ నేను అమెరికా వెళ్ళొస్తేనే కానీ ఈ పెళ్లి చేసుకోలేను. మళ్ళీ పాత బాంబే పేల్చింది ఆర్ణవి. మళ్ళీ మొదటికొచ్చిందా వ్యవహారం అనుకుంటూ తలలు పట్టుకున్నారు అందరూ. నిమిషానికి ఒక మాట అయితే ఎలాగమ్మా అన్న తండ్రి వైపు చూస్తూ, నాన్న నీకు తెలుసుగా నా ఏం, ఎలాగైనా అమెరికా వెళ్ళాలి. గారాలిపోయింది. పెళ్ళయ్యాక మీ ఆయన తీసుకెళ్తానులే అన్న అత్తయ్య మాటల్ని తేలిగ్గా తీసేస్తూ, ఏం అక్కర్లేదు, నేనే వెళ్ళగలను టీవీగా చెప్పింది. అది కాదమ్మా, నచ్చజెప్పబోయిన తల్లిని ఆగమని, ఈ నెలాఖరున మా ఆఫీస్ వాళ్ళు ఓ ప్రాజెక్ట్ పని మీద నన్ను 3 నెలలు యుఎస్ పంపిస్తున్నారు. ఇప్పుడే ఫోన్ వచ్చింది, అందుకని 4 నెలల తర్వాత ముహూర్తం పెట్టుకోండి, అభ్యంతరం లేదు నవ్వింది. ఆ విధంగా తన కోరిక తీరుతున్నందుకు మహదానందంగా ఉంది ఆర్ణవికి. అమ్మయ్య అనుకున్నారు అందరూ. అమ్మా గట్టిగా పిలిచింది ఆర్ణవి. అబ్బా ఎందుకే అలా అరుస్తావు, మొన్ననే పుట్టింది నీ కూతురు, అమ్మకి ఇంత నోరా అని హడలిపోతుంది అంటూ చేసే పని మధ్యలో వదిలేసి కూతురు దగ్గరికి హడావిడిగా వెళ్ళి చూసి పకపకా నవ్వింది కౌముది. ఏం ఆరిందావే బుగ్గలు నొక్కుంటూ అడిగింది. చూసావా, అప్పుడే అమ్మతనం పొంగుకొచ్చింది. నీ కూతురు చెవులు మూసి మరీ నా చెవులు చిల్లులు పడేలా అరుస్తున్నావా, బాగుంది తల్లి. సరేలే కానీ ఇలా రా దగ్గరికి పిలిచింది ఆర్ణవి. ఏమైందమ్మా, ఏదైనా ఇబ్బందా? సిజేరియన్ అయి ఎన్నాళ్ళు అవలేదు, నొప్పిగా ఉందా? గాబరా పడింది తల్లి మనసు. ఏం లేదులే, ముందు ఇక్కడ కూర్చో. తల్లి చేయి పట్టుకుని మంచం మీద పక్కనే కూర్చోబెట్టుకుంది. చెప్పు తల్లి, ఏమిటి విషయం? ఏం లేదన్నాను కదా విసుక్కుంటూ అమ్మని దగ్గరికి తీసుకుని కౌగిలించుకుంది. ఏమైంది నీకు? కూతుర్ని ఆప్యాయంగా హత్తుకుని అడుగుతూ మధ్యలో గమ్మున గుర్తొచ్చి, ఆగాగు, చంటిదానికి పాలిస్తున్నావా, అది నలిగిపోతుంది. దూరం జరగబోయింది. దాన్ని నేను చూసుకుంటున్నానులే, నువ్వు కదలకు ఆజ్ఞ జారీ చేసింది. ఏమైంది నాన్న, మీ ఆయన గుర్తొచ్చాడా? లాలనగా అడిగింది. మధ్యలో వాడెందుకు విసుగ్గా అంది. మేనల్లుడు కాబట్టి నేను వాడు అనొచ్చు, నువ్వు అలా అనకూడదు. దాంతో సరిపెట్టా, సంతోషించు. నీ ఎదురుగా వాడిని తిడితే ఊరుకో కదా నవ్వింది. చాలే ఊరుకో, ఇదివరకైతే నీకు బావ అవుతాడు కాబట్టి మీరు ఎలా పిలుచుకున్నా పట్టించుకోలేదు. వాడిప్పుడు నీకు మొగుడు, అందరి ఎదురుగా అలా మాట్లాడకు, తప్పు పడతారు ముద్దుగా విసుక్కుంది. సరే కానీ విషయం ఏమిటో చెప్పు. 2 నిమిషాలు మౌనం. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? కంగారుగా అడుగుతూ దూరం జరుగుతున్న తల్లిని ఇంకా గట్టిగా హత్తుకుని, ఉండు వదలకు చిన్నగా అరిచింది. చంటిదాన్ని చూసుకో, నలిగిపోగలదు జాగ్రత్త చెప్పింది తల్లి. నాకంటే పాపే ఎక్కువైంది నీకు గారంగా విసుక్కుంది ఆర్ణవి. అంతే కదా మరి, నాకీ బుల్లి బంగారమే ఎక్కువ అని నవ్వింది. ఇంతకీ విషయం ఏంటో చెప్పు, ఎవరి మీద ఈ బెంగ? నా చిన్నప్పటి నుంచి అస్తమానం ఒక మాట అనేదానివి, గుర్తుందా? మెల్లిగా అడిగింది.
ఏమో, చాలా అనే ఉంటాను, ఒక మాట అంటే గుర్తు రావడం లేదు. కూతురు అంత ఎమోషనల్ అవడం మొదటిసారి చూస్తోంది కౌముది. ఆ మాట మొదట్లో కొన్ని రోజులు నేను పెద్దగా పట్టించుకోలేదు, కానీ అదే మాట రిపీటెడ్గా నువ్వు అంటుంటే నేను 10th క్లాస్లోకి వచ్చినప్పటి నుంచి లెక్క పెట్టి నోట్ చేసుకోవడం మొదలెట్టాను. నువ్వు ఆ మాట నేను లెక్క పెట్టడం మొదలెట్టాక మొన్నటి వరకు 1116 సార్లు అన్నావు తెలుసా? డేట్లతో సహా రాసి పెట్టుకున్నాను. అవునా? ఆశ్చర్యపోయింది కౌముది. ఏం మాట అది? ఏమన్నా తిట్టా? అర్థం కాలేదు. నువ్వు బంగారు తల్లివి. తిట్టడం కాదమ్మా, అది దీవెన. అమ్మని ముద్దు పెట్టుకుంది ఆర్ణవి. కూతురులో మరో కోణం చూస్తున్న కౌముది మనసు కరిగిపోయింది. చిట్టి తల్లి, ఏమని దీవించాను? కళ్ళనీళ్ళు ఆపుకుంటూ అడిగింది. అన్నిసార్లు అన్నా నీకు గుర్తు రాలేదంటే చిత్రంగా ఉందమ్మా అని నవ్వి, అస్తమాను అనేదానివి, నీకు అమ్మ అయ్యాక అర్థమవుతుందిలే అని. ఆర్ణవి గొంతు గద్గదమైంది. ఇదిగో అయ్యాను కదా. ఒళ్ళో ఉన్న పసిగుడ్డును చూపిస్తూ, ఇప్పుడు అర్థమైందమ్మా అని మళ్ళీ అమ్మని వాటేసుకుంది. నిన్ను చాలా ఇబ్బందులు పెట్టాను, నన్ను క్షమించు. పిచ్చిదానిలా మాట్లాడకు. నువ్వు బంగారు తల్లివి. పిల్లలన్నాక అలాగే ఉంటారు, ఉండాలి కూడా. బాలింతరాలివి. వెర్రిమొర్రి ఆలోచనలు పెట్టుకోక ఆనందంగా ఉండు. ప్రేమగా విసుక్కుంది. అమ్మవి, అంతకంటే ఏమంటావులే. చూడ చక్కని మనవరాలనిచ్చావు, ఇంకేం కావాలి అంటూ తను కూతుర్ని ముద్దు పెట్టుకుంది కౌముది. అప్పటి వరకు ఊరుకుని కేర్మన్న మనవరాలిని తన ఒళ్ళోకి తీసుకుని, ఇదిగో మనవరాలా, మీ అమ్మ నన్ను ఎంత ఏడిపించిందో దానికి రెండింతలు నువ్వు ఏడిపించాలి, గుర్తుంచుకో అంది చంటిగుడ్డుని ముద్దు పెట్టుకుంటూ. ఇప్పుడే కదా నేను ఏమీ ఏడిపించలేదన్నా? బిత్తరపోతూ అడిగింది ఆర్ణవి. పాపం, నీకు క్లీన్ షీట్ ఇచ్చేసాను అనుకుంటున్నావా? అదేం కాదు. ఇదిగో ఈ బుడంకాయ పుట్టిందిగా, నా కక్ష అంతా ఇది తీర్చుకుంటుందిలే. తల్లులిద్దరూ నవ్వుకున్నారు ఆనందంగా. అమ్మమ్మ చేతిలో ఉన్న చిట్టి తల్లి కూడా ఏడుపు మానేసింది, ఏదో అర్థమైనట్టు. చంటిది పుట్టి 1 నెల అవుతోంది. అర్ధరాత్రి మనవరాలు ఏడుపుకి మెలకు వచ్చింది కౌముదికి. ఊర కంటితో పక్క మంచం మీదకి తొంగి చూసింది. తను లేచి పాపని ఊరుకోపెట్టాలనుకున్నా, హైదరాబాద్ వెళితే ఇవన్నీ ఎలాగో ఆర్ణవి ఒక్కతే పడాలి కదా, అందుకే అలవాటవని అనుకుని ఊరుకుంది. అప్పటికే గాఢ నిద్రలోంచి లేచి పిల్లకి పాలివ్వడానికి సమాయత్తమవుతూ విసుక్కుంటున్న కూతురి కష్టం చూసి ముందు జాలనిపించినా ఆమె అన్న మాటకి మాత్రం మురిపెంతో కూడిన పెద్ద నవ్వు వచ్చింది కౌముదికి. అయితే పైకి మాత్రం నవ్వకుండా బలవంతాన ఆపుకుంది. లేకపోతే కూతురు విసుగు తన మీదకు మళ్ళీపోయే ప్రమాదం ఉంటుందని తెలుసు. అబ్బా, అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, ఎప్పుడు పడితే అప్పుడు ఆకలేనా? పగలంతా నిద్రవుతావు, నా నేర్పించడానికి రాత్రి ఆటలు మొదలెడతావు. ఇప్పుడు కాదులే, ఓ 25 ఏళ్ళు పోనీ. నీకన్నా 100 రెట్లు ఎక్కువ తిక్కల కూతురు నీకు పుట్టి ఇలాగే ఏడిపిస్తే అప్పుడు తెలిసొస్తుందిలే అంటూ ఇంకా లోకం తెలియని చంటిగుడ్డు మీద విసుక్కుంటోంది ఆర్ణవి.